మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. డ్రైనేజ్ ఏదైతే అవుట్ ఫ్లో లేకపోవడం కానీ ఇవన్నీ కూడా ఆయనకి నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజు మనం ఈ అహోబిలంకి వెళ్ళాలంటే ఈ పడకల రూట్ నుంచే వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా కాలువలు లేకపోవడం వల్ల వర్షాలు పడతా నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి చిన్న చిన్న పిల్లలు కానీ ముసలోళ్ళు కానీ వీళ్ళందరూ కూడా జబ్బులు వచ్చి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆయన కూడా కళ్ళారా చూడడానికి ఈ రోజు ఇక్కడికి రావడము, ఇంత ఓపిక్ గా అందరితో మాట్లాడి కలిసి ఈ రోజు ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం అనేది నిజంగానే చాలా చాలా మా అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు తెలిసి ఆలగడ్డలో ఇట్లా మంత్రి గారు ఇట్లా వచ్చి కలిసి సమస్యలు అడిగి తెలుసుకోవడం నాకు తెలిసి మొదటిసారి. ఇంతవరకు ఏ మంత్రులు కూడా ఇంతవరకు రాలేదు. మొదటిసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మంత్రి గారికి మేము అందరం కూడా ఘన స్వాగతం పలకడమే కాకుండా ముఖ్యంగా ఈ పడకన్లలో ఎస్సీ కాలనీలో ప్రజలు పడే ఇబ్బందులు చూసి మరి మంత్రి గారు కొన్ని అనౌన్స్మెంట్లు నేను చెప్పను, ఆయన నోట్తోనే చెప్తే బాగుంటుంది. తప్పకుండా ఆలగడ్డ మున్సిపాలిటీలో మనం పడే ఇబ్బందులన్నీ కూడా తొందరలోనే సార్ట్ అవుట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అతి ముఖ్యంగా ఆలగడ్డ పట్టణంలో ప్రజలందరూ ఆలగడ్డ పట్టణంలో ఉన్న ప్రజలందరి తరపు నుంచి ముఖ్యంగా మంత్రి నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. మొన్న నేను వెళ్ళి అడిగి ఈ విధంగా సమస్యలు ఉన్నాయని చెప్పిన వెంటనే మరి ఇక్కడికి రాక ముందే 3 కోట్ల రూపాయలు ఆలగడ్డకి డెవలప్మెంట్ కి ఆయన ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరి తరపు నుంచి కూడా తెలియజేసుకుంటూ మరి ఆలగడ్డకి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ చివరి ప్రాంతము రాయలసీమలో మాకు ఎక్కువ ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. తప్పకుండా వచ్చే రోజుల్లో ఆలగడ్డ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా డెవలప్ చేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాము. ఆయన చెప్పిన సలహాలు సూచనలు అన్ని కూడా అటు అఫీషియల్సే కాకుండా మేము కూడా పాటించి అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మంత్రి గారు ఏదైతే మనం చేయగలుగుతామో ప్రభుత్వం తరపుంచి ఆయన ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా మంత్రి గారు చెప్పడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.